డాక్టర్ గారు, నా పేరు నాగార్జున. నాకు టీబీ గడ్డలున్నాయి. 6 months మెడిసిన్స్ వాడాను, అయినా తగ్గట్లేదు. నేనేం చేయాలి? దీనికి చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రాజ్ గారు సమాధానం అందిస్తారు. టీబీ అనేది ఇండియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ చాలా కామన్ డిసీజ్ అనమాట. చాలా మంది దీంతో బాధపడుతుంటారు. ఇది రకరకాల ప్లేసెస్లో ఎఫెక్ట్ చేస్తుంది. బాడీలో ఎక్కడైనా ఎఫెక్ట్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ స్కిన్ నుంచి ఎస్పెషల్గా లంగ్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంటాయి. పల్మనరీ లంగ్స్ ట్యూబర్క్యులోసిస్ అంటుంటాము. కాకపోతే ఇది ఈవెన్ లింఫ్ నోడ్స్లో కూడా, అంటే గడ్డల రూపంలో కానీ వాపు రూపంలో కానీ కూడా వస్తుంటాయి అన్నమాట. దీన్నే ట్యూబర్క్యులోసిస్ లింఫెడినైటిస్ అంటాము. ఈ లింఫెడినైటిస్ టీబీ గడ్డలు ఎక్కడైనా రావచ్చు. అంటే లంగ్స్ మధ్యలో కానీ, మీడియాస్నల్ ఎటనోపతి కానీ, కడుపు లోపల కానీ, లేకుంటే నెక్లో కూడా కొన్ని వాపులు వచ్చి దీని టీబీ ద్వారా రావచ్చు అన్నమాట. ఈ గడ్డలు అనేవి టీబీ కాకుండా కూడా రకరకాల కారణాలు కూడా వస్తాయి అన్నమాట. యూజువల్గా మన నెక్ లింఫ్ నోడ్స్ ఉంటే కనుక అది మామూలు ఎక్కువ టైం డ్యూరేషన్ లేకపోతే కనుక అది యూజువలీ మౌత్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. చాలా కామన్. రెండవది కొన్ని క్యాన్సర్ వ్యాధుల్లో కూడా మనం గడ్డలు చూస్తుంటాం. సో ఎస్పెషల్గా ఫస్ట్ టీబీ నిర్ధారణ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి. దీనికి 2 మార్గాలు ఉంటాయి. ఫస్ట్ ఒక గడ్డ మనకి కనిపించిన తర్వాత దీనికి ఫస్ట్ FNAC, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అని ఒక నీడిల్ ద్వారా కొన్ని సెల్స్ తీసి గడ్డ నుంచి మనం ఎగ్జామిన్ చేస్తుంటాం అనమాట. దాంట్లో ఒకవేళ ట్యూబర్క్యులోసిస్ కన్ఫర్మ్ అయితేనే మనం ట్యూబర్క్యులోసిస్ మందులు మీకు ఇస్తాం. ఆ ట్యూబర్క్యులోసిస్ మందులు మీరు యూజువల్గా 6 months రెజీమ్ ఉంటుంది. అది వాడితే మీకు దాదాపుగా చాలా మందికి తగ్గిపోతుంది. ఒకవేళ మనకి FNACలో మనకు కన్ఫర్మ్ కాని పరిస్థితిలో దీనికి బయాప్సీ చేసి కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. సో బయాప్సీలో కన్ఫర్మ్ చేసినా కూడా 6 months రెజీమ్ ఉంటుంది. కొంతమంది ఒకవేళ 6 months కన్ఫర్మ్ అయిన ట్యూబర్క్యులోసిస్ గడ్డ వచ్చిన తర్వాత కూడా 6 months వాడిన తర్వాత కూడా ఒకవేళ స్వెల్లింగ్స్ ఉంటే కనుక ఈ రెజీమ్ని కొన్ని రోజులు ఇంకా ఎక్స్టెండ్ చేసేసుకుంటాం అనమాట. 8 months, కొంతమందికి 1 year కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది డిపెండ్స్ అనమాట ఎంత సివియారిటీ పైన వచ్చింది, ఎక్కడెక్కడ మీకు లింఫ్ నోడ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటాయి. రెండోది, దీనికి మనం ఒక ట్యూబర్క్యులోసిస్ కన్ఫర్మ్ కాకపోతే ట్యూబర్క్యులోసిస్ మెడికేషన్స్ ఇవ్వకూడదు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ రెగ్యులర్ ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్స్ వాడితే కనుక స్టిల్ లింఫ్ నోడ్ సైజ్ తగ్గకపోతే మేము దానికి బయాప్సీ చేసుకొని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి మంచిది. ట్యూబర్క్యులోసిస్ రావడానికి ముఖ్యమైన కారణాలు మనం న్యూట్రిషన్, మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం ముఖ్యమైన కారణాలు అన్నమాట. మనం న్యూట్రిషన్ తక్కువ ఉంటే కనుక, లేదంటే మనం ఎక్కువ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్తో ఎక్స్పోజ్ అయితే కనుక, లేదంటే మన ఆహారం సరిగా లేకపోతే మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం, డయాబెటీస్ వల్ల కానివ్వండి, లేదంటే వేరే కారణాల వల్ల కానివ్వండి, మెడికేషన్స్ వల్ల కానివ్వండి తగ్గిపోతే కనుక ట్యూబర్క్యులోసిస్ మనకి మన లోపల వచ్చి బ్యాక్టీరియా మన డిసీజెస్ కింద మారిపోతుంది. అది లంగ్స్ కింద వస్తే పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం, బ్రెయిన్ కింద వస్తే బ్రెయిన్ టీబీ అంటాము, బోన్స్కి వస్తే బోన్ టీబీ, లింఫ్ నోడ్స్ కింద వస్తే లింఫ్ నోడ్ టీబీ ఆర్ వాపు అని చెప్తుంటాం అనమాట. దీనికి డయాగ్నోసిస్ చాలా ముఖ్యం. ఎందుకంటే డయాగ్నోసిస్ ఒకవేళ చేసిన తర్వాత కూడా ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్కి మన మందులు చాలా వరకు గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. డాట్స్ రెజీమ్, RNTCP ఒక ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇండియాలో. దాంతో చాలామందికి ఫ్రీ మెడికేషన్స్ ఆర్ అవైలబుల్. అది కాకుండా కూడా ప్రైవేట్లో కూడా చాలామంది తీసుకుంటుంటారు మెడికేషన్స్. ఈ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడడమే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ తెలియకుండా కొంతమంది ఆపేస్తుంటారు. ఆపేస్తే కనుక ఈ 4 రకాల మెడికేషన్, 4 రకాల యాంటీబయాటిక్స్ యూజువల్గా ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తుంటాం యాంటీ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ కింద. ఈ ట్రీట్మెంట్ మనం మధ్యలో ఆపితే కనుక, లేదా పూర్తిగా కోర్స్ వాడకపోతే ఈ బ్యాక్టీరియా అనేది మళ్ళీ గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ 4 మెడికేషన్స్, బెస్ట్ మెడికేషన్స్ అవైలబుల్ అని ఉన్నవి మళ్ళీ నెక్స్ట్ టైం పనిచేయకపోవచ్చు. సో ద రెజీమ్ అగైన్ ఒకవేళ రిపీట్ టీబీ వస్తే కనుక మీకు అగైన్ ఇది 2 years కోర్స్ అయిపోతుంది. దానికోసం కూడా గవర్నమెంట్ నుంచి హెల్ప్ అవైలబుల్ ఉంది. దానికోసం కూడా ప్రోగ్రామ్ అవైలబుల్ ఉంది. దాన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటుంటాం. ఎస్పెషల్గా ఈ క్వశ్చన్ వరకు ఒకవేళ ట్యూబర్క్యులోసిస్ 6 months తర్వాత కూడా మనకి రిజాల్వ్ కాని పరిస్థితిలో దాని డయాగ్నోసిస్ ఫస్ట్ రీకన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి మీరు దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి చేసుకోవచ్చు.
ఎస్పెషల్లీ బయాప్సీ పంపిస్తే చాలా మంచిది. రెండవది, ఈ బయాప్సీ చేసేటప్పుడు దాని కల్చర్స్ కూడా పంపిస్తుంటాం అనమాట. ఆ కల్చర్స్లో ఏ రకమైన ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఉంది అండ్ సెన్సిటివిటీ ప్యాటర్న్, అంటే ఈ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ పనిచేస్తే అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్యూబర్క్లోసిస్ మెడిసిన్స్ వాడారు అని చెప్తున్నారు. సో ఈ మెడిసిన్స్తో మీకు తగ్గకపోతే ఇంక వేరే ఏమైనా మెడిసిన్స్ అడిషన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటారా లేదా చూసుకోవాలి, అది ముఖ్యమైనది. దిస్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో అప్పుడు దాకా మీరు మెడిసిన్స్ వాడాలి, కంటిన్యూ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, నేను చెప్పినట్టు ఇంకా ఎక్స్టెండ్ కొంతమందికి చేస్తుంటారు, లైక్ 8 months to 12 months కూడా కొంతమందికి ఎక్స్టెండ్ చేస్తుంటారు. అండ్ ట్యూబర్క్లోసిస్ వచ్చిన వాళ్ళకి మేము ఫాలోఅప్లో కూడా ఎస్పెషల్గా గ్లాండ్ సైజ్ అనమాట, అంటే వాపు సైజ్ ఎంత తగ్గింది చూసుకుంటాం. పూర్తిగా పోకపోవచ్చు, స్కార్స్ కూడా ఉండిపోతాయి కొంతమందికి. సో ఒకవేళ స్కార్స్ ఉన్నాయా లేదంటే ఆ గ్లాండ్ సైజ్ తగ్గకపోతేనే ఇవన్నీ చేసుకోవాలి. మీకు ఫీవర్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఉందా లేదా, ఫీవర్ పూర్తిగా పోయిందా లేదా, లేదంటే ట్యూబర్క్లోసిస్ గ్లాండ్స్ స్ట్రింక్ అయినా లేవా, చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ మనం అడిగి దానిపైన ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేస్తేనే మంచిది.